ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి నేను అనే పాత్రని పోషించాలా? చాలా గమ్మత్తైన ప్రశ్న ఇది. మొట్టమొదటిగా అన్నీ నేనే చేస్తున్నానని అనుకుంటాడు మానవుడు. దీనివల్ల ఎనలేని కష్టాలన్నీ తెచ్చుకున్న తర్వాత ఆ నేను మాయమైపోద్ది. అప్పుడు ఏం తెలుసుకుంటాడంటే, ఈ ప్రపంచం మొత్తం నాతో పాటు ఇంకా ఎన్నో నేనులు ఉన్నాయి. ఆ నేనులో నేనని నేను ఎక్కడ అనేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడి నుంచి అద్వైతం స్టార్ట్ అవుతుంది. అంటే ప్రపంచం మొత్తం ఒక పూసల దండలాగా, ఒక మట్టి కుండలాగా, ఒక సముద్రంలాగా అంత ప్రపంచం మొత్తం పాకి ఉన్నట్టుగా ఈ యొక్క నేనులు కూడా పాకి ఉంటాయి. అద్వైతంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి నేనులు అన్నిట్లో నేను ఎక్కడున్నాను అని తెలుసుకోవాలి. అద్వైతంలో జరిగేది ఇది. ఈ నేను కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత అప్పుడు అహం బ్రహ్మస్మిగా మారిపోతాడు. సర్వంలో ఉన్నటువంటి సృష్టిలో నేను కూడా భాగమే, నేనే సర్వం మొత్తం అయి ఉన్నానని తెలుసుకుంటాడు. ఇది ఎంత గొప్ప అనుభూతి అంటే అసలు మానవులు వివరించడానికి కూడా కుదరలేనటువంటి ఒక అతీతమైనటువంటి అనుభవం. ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది. ఈ విశ్వం మొత్తం ఐక్యమై ఉన్నటువంటి భగవంతుడు నేను ఒకటేనా? ఇది సత్యం, 100% సత్యం. కానీ దీని మనసే అది సత్యమని నమ్మటానికే చాలా సమయం పట్టుద్ది. అందుకని ధ్యానం చేస్తూ ఉంటే మనసు ఏం చేస్తుందంటే ఆ స్థాయి బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధికి జ్ఞానం వికసిస్తుందో మనసును పక్కన పెట్టేస్తుంది. అప్పుడు బుద్ధితో ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఇప్పటి వరకు మనసు ఆపరేట్ చేస్తుంది. ధ్యానంలో మనసుని తీసేస్తాము, బుద్ధి వికసిస్తుంది. ఇప్పుడు బుద్ధి ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తుంది. బుద్ధి ఎప్పుడు సత్యాన్ని చూస్తుంటుంది. అంటే ఏదైతే రియాలిటీ ఉంది, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం, ఇది బుద్ధి చేసే పని. చెవులు వింటున్నాం, ఇది బుద్ధి చేసే పని. అలా ఎప్పుడైతే మనసు లేదో ఈ బుద్ధికి సత్యం తెలుస్తుంది. ఆ వికసించినటువంటి జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని అద్భుతంగా చుట్టం ప్రారంభిస్తాడు. జీవుడు అనంతమైనటువంటి ఆనందాన్ని పొందేది ఇక్కడే. యోగులు, ఋషులు నిరంతరం భగవంతు తన్మయత్వంలో ఉండటానికి కారణం ఇదే. సత్యంలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడా దొరకదు. అసలు ఆనందమే సత్యం. అందుకని ఇది ధ్యానంలో ఉతుకుతుంది. అప్పుడు ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. సరే, నేను బతకాలి, మా పిల్లలు బతకాలి, మా ఆయన సరిగా చూసుకోవాలి, మా భార్య సరిగా చూసుకోవాలి, అదే అక్కడ ఇల్లు కట్టాలి, ఇక్కడ పొలాలు పెట్టాలి, ఇంత కూడబెట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టాలి, గోల్డ్ కొనాలి, కిలోలు బంగారం కొనాలి. ఇవన్నీ పక్కన పడిపోతాయి. ఎందుకంటే వాటన్నిటికంటే ఆనందకరమైనటువంటి స్థితి వస్తుంది, అద్భుతమైన స్థితి వస్తుంది. ఇది ధ్యానంలో వికసించేటువంటి ఒక గొప్ప విషయం. ధ్యానంలో మాత్రమే సాధ్యం. సహజమైనటువంటి మీ యొక్క స్థితి ధ్యానంలో దొరుకుతుంది. ధ్యానంలో పొందుతారు. సహజమైన స్థితి ఉంటుంది ధ్యానంలో. సహజంగానే మీరు ఈ సహజత్వాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టారో కష్టాలు స్టార్ట్ అవుతాయి. సహజంగా ఉంటారో కష్టాలు ఏమి ఉండవు. ఇది జీవితంలో తెలుసుకుంటే ఇంక మీరు ఎక్కడ కూడా ఓటమి అనేది ఉండదు. మీకు ఇక దేన్ని బాధించదు మిమ్మల్ని. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.